నోటీస్ ఇచ్చారా? ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు? భయపడాల్సిన అవసరం ఏంటి? పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు? నీకు తెలుసు ఈ దారుణమైన ఘటన చేసింది నువ్వే అని చెప్పని. నువ్వే చేయించావు. చంద్రబాబు యొక్క ఆదేశాలతో నువ్వే చేయించావు అనే దానికి నీవు చెప్పిన వీడియోస్లోనే ఉన్నాయి. మూడో వీడియో ఒకసారి చూపెట్టండి. దుర్గారావు తెలుగుదేశం పార్టీ నాయకుడు, బీసీ నాయకుడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఆయన ఆ రోజు కూడా ఇక్కడే ఉన్నాడు. సీఎం దాడి జరిగింది వెనకాల రోడ్లో. ఇది మా కార్యాలయం. ఇక్కడే కూర్చుంటారు రోజు పొద్దున్న లెగిస్తే. ఒడ్డెర కాలనీలో వాళ్ళు కానీ, బీసీ నాయకులు కానీ, ఎస్సీ నాయకులు కానీ, ఎస్సీ కార్యకర్తలు అందరూ ఇక్కడే కూర్చుంటారు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఇదే కాబట్టి ఇక్కడే ఉంటారు. వేముల దుర్గారావు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే దాంట్లో మీకు ఎటువంటి డౌట్ లేదు. మేము కాదని అనే ప్రసక్తి లేదు. విన్నారు కదా? నిస్సిగ్గుగా మా నాయకుడు అని చెప్తున్నాడు. పైపెచ్చు దానికి అతను మా బీసీ నాయకుడు, అదేవిధంగా కోడికత్తేమో ఎస్సీ నాయకుడు అని చెప్తున్నావు. ఎస్సీల్ని బీసీల్ని ఇటువంటి రౌడీజాలకి అలవాటు చేసి వాళ్ళ జీవితాల్ని ఈ విధంగా చేస్తున్న వ్యక్తులు మీరే. ఎస్సీల్ని బీసీల్ని ఈ విధంగా రౌడీజం చేసి రౌడీజాన్ని ఉసుకొలిపే విధంగా రౌడీలుగా మార్చడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మా ముఖ్యమంత్రి గారు నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని చెప్పని డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి అధికారంలో భాగం కల్పిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అధికారంలో భాగం కల్పిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే టికెట్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారు ఆయన. మీ చంద్రబాబు లాగా ఎస్సీలో పుట్టాలని చెప్పని ఎవరైనా అనుకుంటారా అని చెప్పని కానీ, బీసీలు తోకలు కత్తిరిస్తామని చెప్పని కానీ ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చూడలేదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పని. వాళ్ళనేమో మేము పరిపాలనలో భాగం కల్పిస్తుంటే వాళ్ళని మీరు రౌడీజంగా, గోండాలుగా తయారు చేస్తున్నారు. ఇదే మీకు బీసీలు, ఎస్సీల మీద ఉన్న ప్రేమ? మాట్లాడితే ఒడ్రు కాలనీ అంటావు. ఒడ్రు కాలనీలు కూడా మేము మంచి కాలనీలుగా తీర్చిదిద్దాలని మా కోరిక. వాళ్ళకి కావలసిన సౌకర్యాలను కూడా మేము చేయాలనుకుంటున్నాం. మీరు ఒడ్రు కాలనీలాగా ఉంచాలని ప్రయత్నం చేస్తారు. మేము ఒడ్రు కాలనీలు కూడా బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు ఏ విధంగా అయిందో ఆ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పే తపనున్న వ్యక్తులు మేమందరం కూడా. మీరు మీ ఇష్టం వచ్చినట్టు బాగుండవమ్మా, కట్టు కథలు అలబాకు, సానుభూతి అని చెప్పని అనుకుంటున్నామేమో. ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం చేసిన దానికి మా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఉడికిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులంతా కూడా బాధపడుతున్నారు. నేను 3 రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను. ఆ క్యాంపెయిన్లో కూడా చాలామంది అయ్యా ఈ తప్పు చేసిన వ్యక్తుల్ని వదలబాకండి, శిక్షించండి అని చెప్పని నీ గురించే చెప్తున్నారు తప్ప వేరే ఎవరూ చెప్పట్లేదు. నీకు సానుభూతి పెరుగుతుందేమో అని చెప్పని ఏదో నామినేషన్ వేసిన వ్యక్తిని అంటున్నావు. నువ్వు నామినేషన్ వేయడానికి నీతో మనుషులు కూడా రాలేదే నీతో పాటు. నువ్వు నామినేషన్ వేస్తారంటే నీ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా నీతో పాటు రాలేదు. అది నీకు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో నీకున్న పేరు, మర్యాద. నువ్వు దిగజారిపోయావు. సెంట్రల్ నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి ఉంది నీకు. ఒకరోజు తిరగలేవు, ఒకరోజు పని చేయలేవు. కనీసం ప్రతిపక్ష పార్టీగా కరోనా టైంలో ఎప్పుడైనా ప్రజలను చూసావా? ఎప్పుడు చూసినా ఫారంలో కూర్చోవడం, విలాసాలు చేయడం, తాగడం, తిరగడం తప్ప నీకేమైనా ఉన్నాయా? నువ్వు పెద్ద నీతిమంతుడిలాగా మేము జనాల్లో తిరగాలి, జనాల్లో ఉన్న వ్యక్తులం. అసలు జనాల్లో ఎప్పుడైనా నువ్వు కలిసావు? ఎప్పుడైనా కానీ జనాల్లో కలిసే నైజం నీకుందా? నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఎవరికి తెలీదా? నువ్వు పోలీస్ అధికారులు బెదిరిస్తున్నావు. నేను ఒక్కటే పోలీస్ కమిషనర్ కానీ అధికారులుగా కోరుకుంటున్నాను, ఇందులో సాక్ష్యాధారాలు సేకరించండి. 100కి 100 చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమా టీం మాత్రమే చేశారు. దీంట్లో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి చెందిన నాయకులు మాత్రమే, తెలుగుదేశం నాయకులతోనే చేయించాడు. ఇది హత్యా ప్రయత్నం. గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన ప్రయత్నం ఇది. దీన్ని తక్కువగా ఆలోచన చేయబాకండి. బోండా ఉమాకి దీంట్లో అన్ని రకాలుగా కూడా ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే నాకు బయట అనుకున్న మాట మళ్ళీ మీకు కూడా తెలియపరుస్తున్నాను. ఏదైతే సతీష్ అని చెప్పి ఈ వ్యక్తిని పట్టుకుంటే పోలీసులు ఆ మరుసటి రోజు ఉదయమే
ఇదే దుర్గారాన్ని పంపించి బోండోమ్ అనే వ్యక్తి అదే స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతన్ని బతిమాలుకున్న పరిస్థితి కూడా బయట మాట్లాడుతున్నారు. ఇవన్నీ బోండామా చేసింది వాస్తవం. దీంట్లో అతను సానుభూతి మాటలకు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇటువంటి రౌడీల్ని, గూండాల్ని, కాల్మనీ చేసేవాళ్ళని, సెక్స్ రాకెట్ గాళ్ళని విజయవాడ నగరంలో పనికి రారు అని చెప్పని 2019 నిరూపించారు. రేపు 2024లో కూడా డిపాజిట్ లాగా ఓడిస్తారు. ఎందుకంటే నువ్వేమన్నా స్వామీజీవా? నువ్వేమన్నా మంచోడివా? స్వతంత్ర సమరయోధులు భూములు కబ్జా చేస్తానికి ప్రయత్నం చేస్తావు, అక్కడ ఖాళీ స్థలాలు కనపడితే కబ్జా చేస్తావు. మీ కొడుకులేమో బైక్ ర్యాలీల్లో మనుషులను చంపించేస్తారు. అదేవిధంగా సెక్స్ రాకెట్ మనీ, ఏదైతే కాల్ మనీ కావచ్చు, ఇన్ని వీటిలో నువ్వు పెట్టుకున్న వాడివి. నువ్వేదో శ్రీరామచంద్రుడిలాగా నిన్నంట ఏదో మొన్న రాత్రి అక్కడికి వెళ్ళారంటే శ్రీరామనవమి మా ఇంట్లో పూజ చేసావంట. ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు? దేవుడి మీద కూడా అబద్ధాలు ఆడతారు.